న్యూ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి మైండ్ సెట్‌తో ఉండాలి? ఫెంటాస్టిక్ క్వెషన్. ఎలాంటి మైండ్ సెట్‌తో ఉండాలి అంటే సింపుల్‌గా ఏంటంటే మనీ అనేది మనకి మైండ్ సెట్ బిజినెస్ అనగానే మనందరికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మందికి 99% ఆఫ్ ది చాలా మందికి ఏంటంటే ఈ యొక్క ఏమంటారు దాన్ని? బిజినెస్ పెట్టాలంటే డబ్బు కావాలి. బిజినెస్ పెట్టడానికి కావాల్సిన డబ్బు కాదు. డబ్బు కంటే ముఖ్యంగా ఇంకో 2 కావాలి. ఆ 2 ఉన్నాయి. అంటే ఒక సమయం. మీరు ఆ బిజినెస్ ఏదైతే బిజినెస్ మీరు చేయాలనుకుంటున్నారో, ఆ బిజినెస్‌లో మీరు ముందు సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. ఆ సమయంలో మీరు శ్రమని పెట్టుబడిగా పెట్టాలి. సమయాన్ని, శ్రమని కనీసం మీరు 6 నెలల నుంచి ఒక సంవత్సరం పాటు ఆ బిజినెస్‌లో మీరు మునిగి తేలాలి. డైరెక్ట్‌గా ఇంకో చోట అవసరమైతే ఇంకో చోట ఆ బిజినెస్ చేస్తున్న చోట ఇంకో చోట మీరు కూలీ పని చేసినా తప్పు లేదు. కానీ ఆ బిజినెస్ గురించిన ఆనుపానులు, ప్రాఫిట్ అండ్ లాసు, నష్టపోయే అవకాశాలు, లాభం వచ్చే అవకాశాలు, ఎక్కడి నుంచి సరుకొస్తుంది, ఎలాంటి క్వాలిటీ వస్తుంది, ఎలా క్వాలిటీ పికప్ చేయాలి, ఎలా చేయాలి, నష్టం ఎక్కడెక్కడ వస్తుంది, ఆ నష్టాన్ని ఏ విధంగా నివారించాలి, వగైరా, వగైరా, వగైరా విషయాలన్నింటినీ కూడా మనం కూలంకషంగా తెలుసుకున్న తర్వాత, ఆ బిజినెస్ గురించి మనకి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత 99% ఆఫ్ ది టైమ్స్ మీ జేబులోంచి డబ్బు పెట్టకుండానే అయితే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు. లేదా అది మీకు మీ కప్ ఆఫ్ టీ కాదన్న సంగతి ఈ 6 నెలల, ఏడాదిలో తెలిసిపోతుంది. అప్పుడు కనీసం మీరు పెట్టుబడి పెడదామనుకునే డబ్బులు మీకు సేఫ్‌గా మిగులుతాయి. కనీసం డబ్బులు మిగులుతాయి. సమయం, శ్రమ ఎలాగో పోయింది డబ్బులు మిగులుతాయి. లేకపోతే డబ్బులు ముందు పెడతారు. సమయం, శ్రమ తర్వాత ఎలాగో పెట్టాలి. ఈ సమయం, శ్రమ పెట్టి ఈ బిజినెస్ నాకు వర్తించదు, నా సూట్ కాదు, ఇది నా కప్ ఆఫ్ టీ కాదు అని మీరు రియలైజ్ అయ్యే టయానికి సమయం పోయి ఉంటుంది, శ్రమ పోయి ఉంటుంది, డబ్బు పోయి ఉంటుంది. అట్‌లీస్ట్ డబ్బు మిగిలితే ఆ డబ్బుని ఇంకో చోట పెట్టడానికి మీకు అవకాశం ఉంటుంది. డబ్బులున్నాయన్న ధైర్యం మీ బ్రతుకు మీద మీకు ఆశనిస్తుంది. థింక్ అబౌట్ ఇట్. ఆలోచించండి.